తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి వెళ్లనున్న సీఎం నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనుల్ని పరిశీలించనున్నారు. అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర అభివృద్ధి పనుల పురోగతిని కూడా సమీక్షిస్తారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. రైట్ చారి, సీఎం రేవంత్ కొడంగల్ పర్యటన వివరాలు ఇవ్వండి. ఆయన 2 రోజుల పాటు షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరీష, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్లో పర్యటించబోతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఈ 2 రోజుల పాటు ఆయన బిజీగా గడపబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత 4 గంటలకు కొడంగల్ చేరుకుంటారు. కొడంగల్లోని దుద్యాల్ మండలం హకీంపేట గ్రామం పరిధిలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ హబ్ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అక్కడ దాని ఏర్పాట్లు నిర్మిస్తున్న దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడతారు. అనంతరం 5 గంటలకు అక్కడి నుంచి ఇటు కొడంగల్ నియోజక అభివృద్ధిపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏంటి, ఇంకా శంకుస్థాపన చేయాల్సిన పనులు ఏంటి అనే విషయాలపైన పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటారు. అదేవిధంగా అవి ఏ విధంగా కొనసాగుతున్నాయనే విషయాలపైన ఆరా తీస్తారు. వాటిని మరింత వేగవంతం చేయాలని సూచించే అవకాశం ఉంది. తర్వాత కొడంగల్లోనే రాత్రికి బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు స్థానిక నాయకులతో పాటు బిఎల్ఏలతో ప్రత్యేకంగా సమావేశమై ఎస్ఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు వస్తారు. అయితే మొత్తానికైతే ఈ 2 రోజుల పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్న జిల్లా అధికార యంత్రాంగము, అదేవిధంగా అక్కడ స్థానిక అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. హరీష, థ్యాంక్ యూ చారి.